కోటప్పకొండ వెళ్ళినప్పుడు కమాన్ ఉంది, నడవండి. చూడండి, కొండ ఎక్కుతున్నామండి. కొండకు వెళ్తానని మొక్కుకున్న ఆరు బయట ఎండలు చేడలు వచ్చేసామండి. నడవండి, దర్శనాలు చేసుకున్నాము స్వామిని. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఉన్నారు. ఇక్కడ 3 కొండలు ఉంటాయి అన్నమాట. అందుకోసమే త్రికూటేశ్వర స్వామి అంటే ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ స్వామి ఎట్లా వెలిసిందంటే, సతీదేవి వియోగంలో స్వామి ఏం చేసినంటే ఎక్కడ పడితే ఎక్కడెక్కడో దిగుతూ ఉంటాడు. అయితే ఆఖరికి అతనికి ఈ త్రికూటేశ్వర పర్వతం కనిపించి దానికి అట్రాక్ట్ అయిపోయి దీని మీదనే కూర్చొని ధ్యానం చేసింది స్వామి. ధ్యానం చేసి అట్ని శాంతపడ్డాడు అనుకోరాదు. రేణుగా ఎల్లమ్మ పుట్ట ఉందన్నమాట. చూడండి, ఇక్కడ శివుడు ధ్యాన మందిరంలో ధ్యాన ఇంట్లో ఉన్నాడండి. చూడండి.